రామాయణాన్ని రచించింది ఎవరు? వాల్మీకి. వాల్మీకి అసలు పేరు ఏమిటి? వాల్మీకి రామాయణాన్ని ఎవరు చెప్పారు? వాల్మీకి అని పేరు ఎందుకు వచ్చింది? తపస్సు చేశాడు. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 7 కాండలు. అయోధ్యకు రాజు ఎవరు? దశరథుడికి ఎంతమంది భార్యలు, వారి పేరు? దశరథుడు పుత్రుల కోసం ఏమి యాగం చేశారు? దశరథుడికి కౌసల్యకు పుట్టిన వారు ఎవరు? రాముడు. దశరథుడికి కైకేయికి పుట్టిన వారు ఎవరు? భరతుడు. దశరథుడికి సుమిత్రకు పుట్టిన వారు ఎవరు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయోధ్యకు రాజగురువు ఎవరు? వశిష్ఠుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏమి విద్యలు ఉపదేశించారు? బలాదిబల. రాముడు చంపిన రాక్షసి ఎవరు? తాటకి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మిథిలా నగరానికి. రాముడు ఎవరి శాపాన్ని పోగొట్టాడు? అహల్య. మిథిలా నగరానికి రాజు ఎవరు? జనకుడు. జనకుడి తమ్ముడు ఎవరు? కుశధ్వజుడు. జనకుడి భార్య ఎవరు? సునైన. కుశధ్వజుడి భార్య ఎవరు? చంద్రభాగ. జనకుడు సునైన పిల్లలు ఎవరు? సీత, ఊర్మిళ. కుశధ్వజుడు చంద్రబాల పిల్లలు ఎవరు? సీతాదేవి ఎక్కడ లభించింది? పొలం దున్నుతున్నాం. రాముడి భార్య పేరు ఏమిటి? సీత. లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి? ఊర్మిళ. భరతుడి భార్య పేరు ఏమిటి? మాండవి. శత్రుఘ్నుడి భార్య పేరు ఏమిటి? రాముడు ఏ ధనుసును ఎక్కుపెట్టాడు? శివధనుస్సు. ధనుసును విరవగా కోపం వచ్చింది ఎవరికి? పరశురాముడికి. పరశురాముడు రాముడితో ఏ ధనుస్సును ఎక్కువ పెట్టమన్నాడు? వైష్ణవ ధనుస్సు. పరశురాముడికి ఆ పేరు ఎలా వచ్చింది? పరశురాముడి తల్లిదండ్రులు ఎవరు? రేణుమాత, ద్రౌపది. రాముడిని వనవాసానికి పంపింది ఎవరు? కైకేయి. వనవాసం ఎంతకాలం చేశారు? 14 సంవత్సరాలు. వనవాసానికి ఎవరెవరు వెళ్ళారు? వనవాసంలో సీతారామ లక్ష్మణుడు ఎక్కడ ఉన్నారు? పంచవటి. బంగారు వేడిగా మారింది ఎవరు? మహేషి. శూర్పణఖ ఎవరి చెల్లెలు? రావణాసుని చెల్లెలు. సీతాదేవిని అలంకరించింది ఎవరు? సీతను తీసుకెళ్తున్నప్పుడు అడ్డు వచ్చింది ఎవరు? జటాయు. రాముడు ఎవరికి స్నేహితుడు అయ్యాడు? సుగ్రీవుడికి. రాముని ప్రియభక్తుడు ఎవరు? హనుమంతుడు. సముద్రుని దాటింది ఎవరు? హనుమంతుడు. సీతను ఎక్కడ ఉంచారు? లంకలో అశోకవనము. వానర సైన్యం సముద్రాన్ని ఎలా దాటారు? భారతవతి. మేఘనాథుడు ఎవరి కుమారుడు? రావణాసుడి కుమార్. మేఘనాథుడిని చంపింది ఎవరు? లక్ష్మణుడు. రావణాసుడిని చంపింది ఎవరు? రాముడు. సీత ఏ పరీక్షలో నెగ్గింది? అగ్ని పరీక్షలో. సీతారామ లక్ష్మణుడు అయోధ్యకు ఎలా వెళ్ళారు? పుష్పక విమానంలో. అయోధ్య ఎవరి రాక కోసం ఎదురు చూస్తుంది? రాముడు. వనవాసం నుండి తిరిగి వచ్చాక సీతారాములకు ఏం చేసింది? పట్టాభిషేకం. శ్రీరామ.